వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తపరిచారు. మా సముద్రంలో మా యొక్క సరుకు సుమారు 5,000 కోట్ల రూపాయల సరుకు ఉంది. ఇవాళ అమెరికా తీరం 27వ తారీఖు లాస్ట్ డేట్ అన్నమాట. ఆ లోపు చేరితే పర్వాలేదు, చేరకపోతే చేరినా కూడా ప్రమాదం. అంటే చేరి వాడు కన్సైన్మెంట్ వెళ్ళాలి. వెళ్ళే లోపు సుంకు నా మీద పడిపోతే నేను డెమరేజెస్ కట్టుకోవాలి. నేను ఏం చేసే పరిస్థితి ఆ దేశంలో ఉంచలేదు సార్. సముద్రంలో పడేయటం తప్ప ఇంకో మార్గం లేదు. ఇటువంటి పరిస్థితి ఉంది. తప్పనిసరిగా మీ నరేంద్ర మోడీ గారు తెలియజేయడం. ఇంకోటి చాలామంది అన్ని చోట్ల కూడా మా పిల్లల్ని అక్కడ ఎడ్యుకేషన్ చేశారు, కంపెనీ తీశారు, ఉద్యోగం రాకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది చదువు అయిపోయిన వాళ్ళు కూడా అక్కడ ఇంటర్న్షిప్ కూడా దొరకని పరిస్థితి అమెరికాలో ఉంది. చాలామందికి తెలుసు, నాకు కూడా చాలామంది అడిగారు ఎలా అయినా ఏదైనా చిన్న కంపెనీలో ఇంటర్న్షిప్ వస్తే వాళ్ళకి ఉండడానికి, తర్వాత వాడికి గ్రీన్ కార్డ్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఆ విధంగా లేదు. ఒక భిన్నమైన వాతావరణం అక్కడ నిర్మాణమైంది. అదే సందర్భంలో నాకు నరేంద్ర మోడీ గారిని కలిసే అవకాశం రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు ఆయన మొదట అడిగిన ప్రశ్న కూడా ఇదే, మీ దగ్గర ఏమనుకుంటున్నారు ఇవాళ ట్రంప్ యొక్క టారిఫ్ కారణంగా, అమెరికా యొక్క ఏదైతే దుందుడుకు వైఖరి కారణంగా ఏమనుకుంటున్నారంటే వెంటనే చెప్పేలాగా ఉందండి మా పరిస్థితి, దీనికి ఏంటి వే అవుట్ అని చెప్పి అడగటం జరిగింది. ఆయన ఇంకా వే అవుట్ ఏం లేదు, మనకి అప్పుడు ఇంతకుముందు ఈ సమరశంఖం పూరించాడు ఆ తిలక్, మనకి అనేక మంది మహాత్మా గాంధీ గారు ఇవన్నీ కూడా చెప్పినవే, ఇవేం కొత్త విషయాలు కాదు. మన దేశానికి సంబంధించిన రచన మనమే చేసుకోవాలి. ఎవరో మనని నియంత్రిస్తే వాళ్ళ అడుగుల్లో మడుగులెత్తి మన యొక్క సమాజ నిర్మాణం, మన యొక్క ఎకానమిక్ పాలసీ కానీ, డిఫెన్స్ పాలసీ కానీ, ఫారెన్ పాలసీ కానీ రచించడం కారణంగా ఇలా జరిగింది. నేను ఆత్మనిర్భర్ భారత్ అనే ఒక స్లోగన్ ఇవ్వటం జరిగింది, స్వయం సమృద్ధి భారత్. ఇవాళ మరొకసారి స్వదేశీ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న మీరందరూ మన్ కీ బాత్ ఎవరైనా వినుంటే మన్ కీ బాత్లో కూడా ఆయన స్వదేశీ నినాదం ఇచ్చాడు. మన దేశంలో తయారయ్యే వస్తువులు వాడటం, మీ ప్రాంతంలో పండే వస్తువుల్ని మీరే తినటం. వాళ్ళ దగ్గర ఒక రైతు మీ దగ్గర పండించి మార్కెట్కి వెళ్ళి అమ్మకుండా మీ ఊర్లో మీకు కావాల్సిన సరుకు, నాకు ఇది కావాలి, పప్పులు కానీ, నూనె కానీ, మిగతా అంశాలు ఏవైతే మీ గ్రామంలో పడుతుందో మీ గ్రామంలో మీరు కొని తినే వ్యవస్థ నిర్మాణం కావాలి. ఆ విధంగా నిర్మాణం అవుతే తప్ప మనం మనుగడ సాగించలేమని చెప్పారు. ఈ మధ్య 2-3 ఉపన్యాసాల్లో కూడా నరేంద్ర మోడీ గారు ఈ అంశాన్ని బాగా లేవనెత్తారు. మొన్న జరిగిన వినాయక చవితిలో కూడా మా అందరికీ పార్టీకి సంబంధించిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ యొక్క స్ఫూర్తిని మనం తీసుకోవాలి. అలాగే దాంట్లో ఆ స్ఫూర్తిలో అతి ప్రధానంగా వినాయకుడు ఏదైతే మనకి అందించే సందేశం ఏదైతే ఉందో, మన దేశానికి సంబంధించిన వస్తువులు వాడటం, అన్ని ఆహార పదార్థాల దగ్గరికి వస్త్రాలన్నీ కూడా స్వదేశీ వై ఉండాలి అని చెప్పి ఒక నినాదం కూడా ఇవ్వటం జరిగింది. ఆ విధంగా అమెరికా యొక్క ఏదైతే వైఖరి ఉందో, ఈ వైఖరి మనకి ఒక రకంగా ఒక తాత్కాలికంగా కొంత ఇబ్బంది కలిగించే అంశమే, కానీ అది మనకు ఒక బలాన్ని చేకూర్చి ఒక మార్గదర్శనం కూడా మారగలదు. ఇవాళ మనం కొత్త మార్కెట్లు ఎత్తుక్కునే ఒక ప్రయత్నం చేస్తాం. ఇంతకాలం చేయలేదు. ఎందుకు చేయలేదంటే వాడు నా దగ్గరికి, అంటే వాడు మనకి కొన్ని వస్తువులు ఇస్తున్నాడు, మేము కొన్ని వస్తువులు వాడికి ఇచ్చే విధంగా ఆ మార్కెట్ ఏదైతుందో ఆ మార్కెట్ వాడి చేతిలో పెట్టుకున్నాడు. సో ఈ మార్కెట్ వాడి చేతిలో పెట్టుకున్నాక తప్పనిసరిగా మనం వాడి కిందే పనిచేసే ఒక ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్న అనేక విషయాలు. అంటే ఈ మీకు రాజీవ్ దీక్షిత్ గారు లాంటి వ్యక్తి చాలా ఉపన్యాసాలు మీరు వింటే అర్థమవుతుంది. అలాగే సారంగపాణి గారిని చెప్పి బ్రేకింగ్ ఇండియా అని చెప్పి 2 పుస్తకాలు వచ్చాయి. ఈ పుస్తకాల్లో కూడా చాలా వివరాలు ఉంటాయి. ఏ విధంగా మన దేశానికి ఇప్పటికీ స్వతంత్రం రాలేదనే అంశం, అంటే మనంతటా మన కాళ్ళ మీద నిలబడే ఒక స్థితి ఈ దేశంలో రాకపోవడం ఉండడానికి ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. ఆ వ్యవస్థలో మన చిన్న పార్టే మాత్రం మనకు వచ్చే IMF, వరల్డ్ బ్యాంక్ యొక్క రుణాలు కానీ, మనకు వచ్చే ఎయిడ్, US ఎయిడ్ సంబంధించిన అంశం, యూరోపియన్ ఎయిడ్ సంబంధించిన అంశాలు కానీ, ఇవన్నీ కూడా ఈ దేశాన్ని నియంత్రించే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేసే విధంగా ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. అది శతాబ్దాల కారణంగా అది జరిగింది. ఆ ప్రయత్నం నుంచి బయటపడాలంటే మనం తప్పనిసరిగా మనవి అనుకునే అంశాల పట్ల మన ఆలోచన సరళి, మన అనుకునే అన్ని పట్ల మనం ఆ ధోరణి పెంచుకోవాలి. ఆ విధంగా ఈ నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున వెళ్లే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నారు. కనుక మనందరం కూడా ఆ విధంగా ఆలోచించడం తప్ప ఇంకో తరుణోపాయం లేదు. మన పిల్లలు అక్కడి నుంచి పంపించేస్తే ఏం జరుగుతుందంటే అమెరికా విల్ కొలాప్స్. ఒకవేళ కానీ వాళ్ళు మనకి మార్కెట్కి అవకాశం ఇవ్వకపోతే, మనం వాళ్ళ మార్కెట్కి అవకాశం ఇవ్వకపోతే అమెరికా పడిపోతుంది. ఇది వాస్తవం. ఇవాళ ఫార్మా సంబంధించిన రంగం అమెరికా భారతదేశం మీద చాలా పెద్ద ఎత్తున, అమెరికా, ఆఫ్రికా, ఇండియా అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాలు, అలాగే ఆఫ్రికా దేశాల మీద మొత్తం వాళ్ళ ఫార్మసీ ఇండస్ట్రీ ఉంది. ఇవాళ సుంకాలు వేసింది ఎక్కడ మీద అని మీరు ఆలోచిస్తే కేవలం మెరైన్, అలాగే అగ్రికల్చర్ యొక్క ప్రొడక్ట్స్ మీద వేశారు. మిగతా ప్రొడక్ట్స్ మీద వేయలే. ఎందుకు వేయలేదంటే వాడు స్ట్రాటజిక్గా ఏది మనకి బలమో దానిపైన టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తాం. మనం ఇప్పుడు తిరిగి వాళ్ళకి ఏదైతే బలం ఉందో దానిపైన టార్గెట్ చేసే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం. మీరు రాబో కాలం తప్పనిసరిగా ఈ యొక్క అంశాలు చూస్తుంటారు. మనకి కోవిడ్ సమయంలో, మన కోవిడ్ అనేది మనందరం అనుకోవచ్చు అది ఒక వ్యాధి అని, అది కూడా ఒక ఆర్థిక నియంత్రణ ఇచ్చే విధంగా
వాళ్ళ యొక్క ఆధిపత్యం చెలాయించాలని ఒక చైనా చేసిన ఒక దాష్టికంగా చాలామంది అభిప్రాయం, చాలామంది లోతులోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఇది ఇప్పటికి కాదు, యూరోపియన్ సమాజం కానీ అమెరికా సమాజం కానీ ముందు డిసీజ్ పంపిస్తుంది మన దగ్గర. డిసీజ్ ఏ రూపంలో పంపిస్తుందంటే మన ఆహార రూపంలో పంపిస్తుంది. మనం ఏవైతే తింటున్న అన్ని వ్యవస్థల్లో నుంచి ఆ యొక్క డిసీజ్ మనలో పంపిస్తుంది. డిసీజ్ పంపించిన తర్వాత వీరు కూడా USAID ప్రకారం మందులు ఇస్తారు, ఉచితంగా మందులు ఇచ్చే పని చేస్తారు. దాని తర్వాత ఏం చేస్తారంటే దాన్ని ఒక ఫార్మా కంపెనీస్ పెట్టి వాళ్ళు అక్కడి నుంచి దాని పేటెంట్ ఇక్కడ ఇచ్చి మనం రోజు దాన్ని వాడే విధంగా లైఫ్ స్టైల్లో అది భాగస్వామ్యం అయ్యే విధంగా మనం ఏదైతే ఇవాళ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నామో ఇదంతా పెద్ద కుట్ర. ఇది నేను చెప్తున్నాను కాదు, అనేక మంది ఇవాళ నిర్ధారించుకునే అంశం. ఆ విధంగా మనందరినీ కూడా ఈ జాతిని మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టే ఒక పెద్ద ప్రయత్నం, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని పెట్టే ప్రయత్నం చేస్తుంది. కనుక ఇవాళ ఒక చైతన్యం వచ్చింది. తప్పనిసరిగా కన్జర్వేటివ్ దేశాలన్నీ కూడా అమెరికా యొక్క సిద్ధాంతం బీ అమెరికన్ బై అమెరికన్, ఇవాళ ట్రంప్ యొక్క ఆలోచన కూడా అదే. ఆ విధంగా అమెరికా యొక్క కన్జర్వేటివ్ మా మూలభూత అంశాలు, అమెరికన్సే జాబ్స్ ఉండాలి, బయట వాళ్ళకి అక్కర్లేదు, నిజంగా కావాలి. అది వాళ్ళకి కరెక్ట్, మనకు కూడా కరెక్ట్. మనం ఆ విధంగా ఆలోచన చేసుకోవాలి. బీ ఇండియన్ బై ఇండియన్ అనే అంశం ఏదైతుందో ఇవాళ తప్పనిసరిగా సమాజం ఆలోచన చేస్తుంది, అందరూ కూడా మాట్లాడుతున్నారు. కనుక ఈ యొక్క ఆలోచన ఇది తప్ప ఇంకొక మార్గం లేదు. కొత్త మార్కెట్స్ చేయటం, మనం మార్కెట్ లీడర్స్ కావటం, మనం దేంట్లో అయితే స్ట్రెంత్ ఉందో దాంట్లో మనం లీడర్స్ అవుతాం. ఇవాళ ఐటీలో మనం లీడర్స్ అనుకుంటాం. ఐటీలో మన లీడర్సే కాదు, మన యొక్క ప్లేస్ కానీ చూస్తే మనం 64th ప్లేస్లో ఉన్నాం. మనంతా కూడా సర్వీస్ సెక్టర్, మన వాళ్ళంతా కూడా అక్కడ కోడ్ తయారు చేయటం, సింటెక్స్ తయారు చేయటం, ప్రోగ్రామింగ్ చేయటం తప్ప మనకంటూ ఒక ప్రాసెసర్ లేదు, మనకంటూ ఒక సిస్టమ్ మనం డెవలప్ చేసుకోవాలి. మనకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కూడా లేని ఒక సమాజం. చైనా ఇవన్నీ ఆలోచన చేసింది. దానికి ప్రకారం వాళ్ళు ఒక 100 సంవత్సరాల ముందు వరకు ఆలోచన చేసి ప్రారంభించారు. సో ఆ విధంగా ఇవాళ కొత్త శకం ప్రారంభం కాబోతుంది. అది అమెరికా నేపథ్యంలో మనకు జరుగుతుంది. ఇంకొకటి ఇవాళ రిక్ యొక్క ప్రభావం పెరిగింది. రష్యా, ఇండియా, చైనా, దీనికి సంబంధించిన అంశం. నిన్న నరేంద్ర మోడీ గారు చైనా వెళ్ళారు. ఇవాళ చైనాలో మాట్లాడుతున్నారు. ఆయన వెళ్ళిన తర్వాత ఏ విధంగా స్వాగతం పలికారు, ఏ విధంగా అక్కడ అడుగుతున్నారు, మొత్తం ఇవాళ ప్రపంచ దృష్టి అంతా చైనా భారత్ ఏం మాట్లాడుకుంటున్నారని. చాలామంది అనొచ్చు చైనా మనకు అవకాశాలు ఇవ్వదంట. చైనా అనుకుంటే అవకాశాలు ఎన్నైనా ఇవ్వచ్చు. ఇప్పుడు అవకాశాలు యాక్చువల్ చైనా మనకి బోల్డ్ అవకాశాలు ఇచ్చి మనకి ఏదైతే అనేక సరుకులు మనకి దిగుమతి అవుతున్నాయి, ఇక్కడి నుంచి ఎగుమతి అవుతున్నాయి, ఆ విధంగా జరుగుతుంది. కానీ ఇద్దరి మధ్య ఉండే వైరం ఏదైతుందో ఆ వైరం కారణంగా చైనా యొక్క దుందుడికి వైఖరి, సామ్రాజ్యవాదం ఏదైతుందో వాళ్ళ ఫ్లాగ్లో ఎరుపుదనం ఉంది, కానీ వ్యవస్థల్లో అది పెద్ద కార్పొరేట్ సంస్థగా మారింది. ఆ విధంగా వాళ్ళు క్యాపిటలిస్ట్ దేశం ఏ విధంగా ప్రోగ్రెస్ ఉందో ఆ విధంగా ప్రోగ్రెస్ కావడం వల్ల వాళ్ళు ఇవాళ ఆర్థికంగా చాలా శక్తివంతమైన దేశంగా ఎదిగింది. ఆ విధంగా చైనాకి భారతదేశానికి అత్యంత సారూప్యత కలదు. మన సభ్యత ఏదైతుందో ఇద్దరు ఫిలాసఫీ మనం ఇక్కడి నుంచి ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ప్రపంచంలో మనం నెంబర్ 1 దేశంగా ఉండేవాళ్ళం. ఎప్పటి వరకు అంటే 15వ శతాబ్దం వరకు ప్రపంచంలో భారతదేశం, చైనా నెంబర్ 1 ఉండే. ప్రపంచ వాణిజ్యంలో 80% ఇక్కడి నుంచి జరిగేది. ఇది ప్రపంచం అంతా తెలిసి మనం చెప్పింది కాదు, అనేక మంది ఎవరైతే ఎకనామిక్ హిస్టారియన్స్ ఉన్నారో వాళ్ళందరూ చెప్పిన అంశం ఏదైతే ఉందో ఇది. సో ఆ విధంగా ప్రపంచాన్ని 80% శాసించి ఈ ప్రాంతం మళ్ళీ తిరిగి ఒకసారి లేచితే ప్రపంచం అంతా దీని చుట్టే రాగలిగే అవకాశం ఉంది. ఆ విధంగానే రష్యా మనం సహజమైన మిత్రులు. ఆ విధంగా ఒక సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనకి గతంలో పోఖ్రాన్ యొక్క యుద్ధం జరిగింది. పోఖ్రాన్ అణు విస్ఫోటనం జరిగిన సందర్భంలో అమెరికా దీనికన్నా దారుణమైన శాంక్షన్స్ ఏర్పాటు చేసింది. అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో కూడా ఈ ఆందోళన ఏంటి జరుగుతుంది, మన పైన శాంక్షన్స్ వేశారు, జపాన్ వేసింది, ఇన్ని కంట్రీస్, యూరోపియన్ యూనియన్ వేసిందంటే మనం దేన్ని భయపడాల్సిన అవసరం లేదు. మేము వీల్ క్యాన్సిల్ ఫార్మా ప్రొడక్ట్స్ ఫ్రమ్ అమెరికా అని చెప్పి స్లోగన్ నరేంద్ర మోడీ మన అటల్ బిహారీ వాజ్పేయి ఇవ్వడం జరిగింది. అక్కడ ఉండే ఫార్మా సంబంధించిన లాబీ పరిగెత్తి మీరు గమనిస్తే 6 నెలల్లో మొత్తం శాంక్షన్స్ అన్నీ కూడా జీరో చేసి తర్వాత న్యూక్లియర్ నాన్ ఫస్ట్ దాంట్లో ఎన్పిటీలో సంతకం చేయించడం కానీ, నాన్ పొలిఫరేషన్ ట్రీట్లో కానీ, నో ఫస్ట్ యూస్ ట్రీటీలో సంతకాలు, ఇవన్నీ సంతకాలు పెట్టాం. సో ఆ విధంగా మనం చిన్న శాసించగలిగే అవకాశం దొరికింది. ఇవాళ భారతదేశం యొక్క పరిస్థితి ఏంటంటే వీఆర్ నాట్ లిజనింగ్ టు అమెరికా. ఎందుకు ఈ విషయం చెప్తానంటే G20 సమావేశం జరుగుతుంది. సప్పటి ఫలం మీరు రండి ఈవినింగ్ రమ్మంటే నేను రానని చెప్పి నరేంద్ర మోడీ నాకు ఇవాళ నేను ఉపవాసం అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఆయనకి మొన్న టెలిఫోన్ కాల్స్ వస్తే ఎత్తలేదు. ఇది కూడా నిజమే, ఇది నేను చెప్పింది కాదు, ఆ దేశాలకు సంబంధించిన వాళ్ళు చెప్పారు. ట్రంప్ యొక్క ఫోన్ కాల్ మోడీ గారు తీసుకోవట్లేదు. ఇవన్నీ కూడా పెద్ద సందేశం. ఆ విధంగా తప్పనిసరిగా తిరిగి మనం మన కాళ్లపైన నిలబడే విధంగా ఫస్ట్ టైం ఈ దేశంలో మన ఫారెన్ పాలసీ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ, మన ఎకనామిక్ పాలసీ ఇండిపెండెంట్ ఎకనామిక్ పాలసీ, మన డిఫెన్స్ పాలసీ ఇండిపెండెంట్ డిఫెన్స్ పాలసీ కేవలం 2014 తర్వాతే ప్రారంభమైన విషయం గమనించాలి. ఆ విధంగా డిఫెన్స్లో మనం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం.
గత సంవత్సరం 28,000 కోట్ల రూపాయలు చేసాం. కేవలం ఆపరేషన్ సింధూర్ తర్వాత మన బ్రహ్మోస్ మిగతా అస్త్రాల గురించి 30,000 కోట్ల రూపాయల ఆర్డర్స్ రావటం, ఇవన్నీ కూడా మన భారతదేశం నిలబడుతుంది, ముందుకు వెళ్తుంది. కనుక అటువంటి ఒక గొప్ప సందర్భం. సో ఆ విధంగా అమెరికాపై తప్పనిసరిగా ముందుకెళ్ళే అవకాశం, మనం ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ విధంగా మనం ముందుకెళ్ళటం, అలాగే జిఎస్టీ సంబంధించిన రెజ్యూమ్ రావటం జరిగింది. 2 స్లాబ్ సిస్టమ్ రావటం కారణంగా అందరికీ రిలీఫ్ ఉంది. తప్పనిసరిగా జిఎస్టీ అనేది అందరికీ కూడా ఇవాళ ఒక వండర్ఫుల్ టూల్. అంటే మనందరూ సిటీజన్స్ మనకు తెలియాల్సిన విషయం, మనం డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటే అవి సిద్ధంగా ఉండాలి. సో ప్రభుత్వం అంటే భారతదేశం లాంటి పెద్ద దేశంలో మార్గాలు అనేకం అనమాట ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా ఉండడానికి. సో వాళ్ళకి చెల్లించే మద్దతులు అన్నిటికైనా ఇండైరెక్ట్ ట్యాక్స్ అవి తెలియకుండా మీ జోబ్ కింద కన్నం పెడితే డబ్బులు తీసేస్తున్నాయి. మనకి తెలియకుండా ప్రభుత్వానికి డబ్బులు కట్టే ఒక సిస్టమ్ ఏదైతే రోబస్ట్గా పెంచే విధంగా ఒక ప్రయత్నం చేద్దాం. దాని కారణంగా ప్రతి రాష్ట్రం యొక్క ఆదాయం మీరు గమనిస్తే 14 బిఫోర్ జిఎస్టీ రీజన్, ఆఫ్టర్ జిఎస్టీ రీజన్ 2017 తర్వాత ఒక్కొక్క స్టేట్ ఇన్కమ్ పెరుగుతూ ఇప్పుడు ఎన్ని టైమ్స్ పెరిగిందంటే సుమారు 5-6 టైమ్స్ ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ కేవలం జిఎస్టీలో పెరగడం జరిగింది. ఇది ప్రభుత్వాలకు పెద్ద అవకాశం. సో ఆ విధంగా ఈ యొక్క జిఎస్టీ దాన్ని సరళీకరణ చేసే ఒక ప్రయత్నం, ర్యాషనలైజ్ చేసే ప్రయత్నం చేస్తే ఇంకా అనేక రకాల ఇష్యూస్ మీ దగ్గర తీసుకొని జిఎస్టీ కౌన్సిల్లో పెట్టి ఏ అంశాల్లో పెట్టాలి అనే ఆలోచన కూడా చేసి, అలాగే GSTR 3B కూడా త్వరలో రాబోతుంది. సో సిస్టమ్ రోబస్ట్గా అవుతుంది. జస్ట్ ఆన్లైన్లోనే ఒక చోట ఎవరైనా కొంటే దాని నుంచి ప్రభావం ఉండాలి. అక్కడక్కడ డబుల్ ట్యాక్సేషన్ జరుగుతుంది, అది జరగకుండా వ్యవస్థ కూడా త్వరలో నిర్మాణం కాబోతుంది. అలాగే మనకి కన్స్ట్రక్షన్ సంబంధించిన అంశం అడిగారు. అలాగే మన మిత్రులు ఖేలో ఇండియా సంబంధించిన అడిగారు. ఇండియా ఎప్పుడు ఒలింపిక్ తయారవుతుంది. నిజంగా ఇండియా ఒలింపిక్ తయారు కాలేదు. మనకేదో నరేంద్ర మోడీ గారు ప్రోగ్రాం పెట్టారు, దాని పేరేమో టాప్ టేకింగ్ టు ఒలింపిక్ పోడియం అని చెప్పి ఒక స్కీమ్ పెట్టారు. సో దాంట్లో ఎవరైతే ఒలింపిక్స్ కోసం ఆలోచన చేస్తారో, ఎప్పుడైతే ప్రారంభిస్తారో అప్పటి నుంచి పూర్తి సహాయం అందించాలి. తన యొక్క లక్ష్యం పోడియంకి వెళ్ళాలి అంటే 1, 2, 3లో కూర్చోవాలి. ఆ విధంగా వెళ్లే విధంగా స్కీమ్స్ పెట్టండి. అయినా కూడా మన దేశంలో పెద్ద ప్రగతి లేదంటే మనం 7 మెడల్స్ గెలిచుండొచ్చు. మనం గోల్డ్ తప్ప 6 మెడల్స్ గెలిచాం, దానికి ముందు 7 మెడల్స్ గెలిచాం. ఆ విధంగా మనం ఏషియన్ దాంట్లో మంచి మెడల్స్ గెలుస్తాం. కానీ మన దగ్గర స్పోర్ట్స్ కల్చర్ అనేది, క్రీడా ఆలోచన పద్ధతి లేదు. ముఖ్యంగా మన విద్యా విధానంలో ఉండే పెద్ద లోపం. సో క్రీడలతో ఆడితే ఏం లాభం అని ప్రపంచం అంతా దీని గురించి క్రీడల పైన ఆలోచించారు. చైనా సంబంధించిన అనేక అంశాలు మాట్లాడి, చైనా కూడా భారతదేశం కన్నా తక్కువ ఉండేది ఒలింపిక్ యొక్క రికార్డ్ ఎప్పటి వరకు లేదని 1980 ఆ సమయంలో భారతదేశం చైనా ఒకేలా ఉండేది. సుమారు 65లో ప్రారంభమైంది చైనాలో ఒక ఆలోచన. మన చైనా ప్రపంచంలో మన నెంబర్ 1 అవ్వాలంటే ఏం చేయాలి? ఆర్థికంగా కాదు, ఏదైతే అనేక అంశాలు ఉన్నాయి ట్రెడిషన్స్ సంబంధించిన అంశాల్లో కానీ చైనాకు సంబంధించిన ముఖ్యంగా ఒలింపిక్స్ ఏవైతే స్పోర్ట్ ఉందో దాంట్లో నెంబర్ 1 అవ్వాలి. అమెరికా ఆధిపత్యం, రష్యా ఆధిపత్యం మీరు కానీ గమనిస్తే ఒలింపిక్స్ అనేది. సో వాళ్ళు ఒక ఆలోచన 1965లో ప్రారంభించారు. 1980 నుంచి వాళ్ళు ఓపెన్ అయ్యారు. ఓపెన్ ఏమయ్యారంటే నేను టాప్ 10లోనే ఉండాలి. ఆ విధంగా లక్ష్యం ఎప్పుడు పెట్టుకున్నారంటే 15 సంవత్సరాల క్రితం ప్రారంభించి అందరినీ కాన్సన్ట్రేటివ్ క్యాంప్స్, చిన్న వయసు పిల్లలు పికప్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి మనవి ఏవే బలాలు ఉన్నాయి ఆ బలాలు అంటే స్విమ్మింగ్ వాళ్ళ బలం, జిమ్నాస్టిక్స్ వాళ్ళ బలం, ఇలా అనుకున్నారు. అన్ని క్రీడల్లో, ఈ క్రీడ కాదు అన్ని క్రీడల్లో మనం నెంబర్ 1 అవ్వాలని ఒక లక్ష్యం పెట్టుకొని ఇవాళ చైనా ప్రపంచంలో ఒలింపిక్స్ నెంబర్ 1 అది కూడా అగ్రగామిగా అవ్వడానికి ఒక లక్ష్యం పెట్టారు. కనుక దేశంలో కూడా ఆ యొక్క ఎన్విరాన్మెంట్ పెరిగే విధంగా ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే దానికి సిటిజన్స్ యొక్క సహకారం కావాలి. దురదృష్టం ఏంటంటే మన ఎవరికి కూడా దాని పట్ల మన పిల్లల్ని క్రీడల్లో ప్రోత్సహించాలని, వాళ్ళ నైపుణ్యాన్ని పట్టి మనం ఒడిసిపెట్టి పెంచాలని ఒక ప్రయత్నం. అలాగే ప్రభుత్వాలు కూడా అలా ఉదాసీన కారణంగా జరిగింది. అయితే మనకు గొప్ప అవకాశం 2036 మనం ఒలింపిక్స్కి బిడ్ చేసాం. ఇది నాట్ ఏ స్మాల్ థింగ్. ఇండియా బిడ్ చేస్తుందని కూడా ప్రపంచం నమ్మలేకపోతుంది. అంటే ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ ఒలింపిక్స్ కోసం బిడ్ చేస్తుంది అండి. ఇది ఒక పెద్ద స్టేట్మెంట్ నరేంద్ర మోడీ గారు ఇవ్వటం జరిగింది. దానికోసం ప్రయత్నం మొదలుపెట్టారు. అనేక చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ పెంచుతున్నారు. దురదృష్టం ఏంటంటే నిజంగానే సోదరుడు చెప్పినట్టు రాజమండ్రిలో స్టేడియం లేదు. అన్ని చోట్ల నాకు కాకినాడలో ఒక స్టేడియం చూశాను, విశాఖపట్నం స్టేడియం ఉన్నాయి, విజయనగరంలో మంచి స్టేడియం ఉంది, విజయవాడలో ఉంది, అనంతపూర్లో ఉంది, అన్ని చోట్ల మంచి స్టేడియం ఉంది. కానీ ఇంత పెద్ద నగరమైన రాజమండ్రికి ఒక మంచి స్టేడియం అయితే లేదు. ఇది చాలా పెద్ద లోటు. తప్పనిసరిగా దాన్ని మనం అడ్రస్ చేయాలి. ఆ విధంగా దాని ఏర్పాటు ఆలోచన కూడా చేయాలి. అమరావతి నిర్మాణంలో కూడా మీరు ఎక్కడ కూడా స్పోర్ట్స్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూశారు, అన్ని ప్లాన్స్ చూసారు, గ్రాండియోస్ ప్లాన్స్. ఈ మధ్య ఒక అతను లేవనెత్తాడు, ఎందుకు ఇంత పెద్ద అమరావతిలో మనం పెద్ద కాంప్లెక్స్ కట్టలేం, సుమారు 3,000 ఎకరాలు దానికే కేటాయించి ఒక వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకూడదు. ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది. నిజంగానే కావాలి, అన్ని ఆలోచన చేస్తున్న దాంట్లో
ఇవాళ పెద్ద విమానాశ్రయం కూడా స్పోర్ట్స్ గురించి ఆలోచించాలి. కానీ అది ముఖ్యం అని చెప్పి భావిస్తూ నరేంద్ర మోడీ గారు చాలా అంశాలు స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. చాలా ప్రోత్సాహాలు అందిస్తున్నారు. మనకి ఏవైతే స్ట్రెంగ్త్ ఉన్నాయో ఆర్చరీ, షూటింగ్, మనకి మెడల్స్ కూడా దాంట్లోనే వస్తాయి. మన రెజ్లింగ్ వీటికి ప్రాముఖ్యత ఇచ్చి మన బలాన్ని ముందు తెలుసుకొని బలంతో పాటు బుద్ధితో ఆలోచన చేసే క్రీడల్లో కూడా ఆలోచన చేసే విధంగా ఒక ప్రయత్నం, దీనికోసం కూడా ఒక వ్యవస్థ నిర్మాణం అవుతుంది. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించిన అంశం చెప్పారు నరేంద్ర మోడీ గారికి. మీకు చెప్పాను స్వదేశీ సంబంధించిన అంశం ఏ అంశాలతో అయితే మనం పుట్టి పెరిగి జీవిస్తున్నాం ఆ అంశాల పట్ల సమాజం తిరిగి అక్కడికి వెళ్తుంది. ఈ మధ్య నేను హైటెక్ సిటీలో గచ్చిబౌలి, మీరందరూ చూస్తుంటారు, గచ్చిబౌలి అమెరికా కన్నా ఒక హైటెక్ నగరంగా మారిపోయింది. నిజంగా ఇండియాలో ఉన్నావా లేదా అనిపించేటట్టు అటువంటి గచ్చిబౌలిలో పెద్ద ఫామ్ ఏర్పడింది. ఒక 3 acres వాళ్ళు ఒక ఫామ్ తయారు చేస్తారు. అది చూస్తే ఏంటంటే ఎత్తుగానుగా ఇంత ఐటీ ఉండి ఇంత ఆధునిక వ్యవస్థల నిర్మాణం అయిన చోట ఈ ఎద్దుగానుగ అని చెప్పి వెళ్తే అక్కడ 1 కాదు 4 ఎద్దుగానుగలు ఉన్నాయి. పిల్లలు ఉన్నారు అక్కడ, జనాలందరూ కూడా కొంటున్నారు. మొత్తం షాప్లో సరుకు అంతా కూడా అప్పటికప్పుడు అమ్ముడుపోతుంది. నూనె కేజీ ఎంత అంటే 700 రూపాయలు, 800 రూపాయలు. బాదాం నూనె 2000 రూపాయలు కొనేస్తున్నారు. ఎద్దుగానుగ దగ్గరికి వెళ్ళి లిస్ట్లో రాసుకొని కొంటున్నారు. అంటే ఏమి ఆలోచన చేస్తారు, ఎక్కడికి వెళ్తున్నారు అంటే తిరిగి మనం ఎక్కడైతే చెప్పామో ఎద్దుగానుగలో ఏంటి అంత గొప్పతనం అనేది అర్థం చేసుకుంది సమాజం. ఇవాళ దానికోసం రావటం జరుగుతుంది. ఆ విధంగా మిల్లెట్స్ పైన కానీ మిగతా అనేక విషయాల పట్ల భూమికి భారం కాకుండా ఉండే అంశాలు, ముఖ్యంగా ఇప్పుడు ఫ్యాబల్ కాన్స్టోరియం అని వచ్చింది. దీనిపైన మనం లీడర్షిప్ చేస్తున్నాం. ముఖ్యంగా ఫుడ్ ఏదైతుందో, ఆహారం ఏదైతుందో, ఆహారం మన మూలభూత ఆహారం ఏదైతుందో దానిపైన పెద్ద ఎత్తున. అలాగే రెండోది వ్యవసాయం కూడా ఏ విధంగా ఉండాలి. అలాగే 4వది బయోడైవర్సిటీ, ఏదైతే జీవన వైవిధ్యం ఉందో దాన్ని ఏ విధంగా కాపాడాలి. 4వది ల్యాండ్ యూజ్, ఏదైతే మన భూమి ఉందో ఆ భూమిని ఏ విధంగా సంరక్షించాలి. మనకి ఇప్పటికి కూడా మన భారతీయ ఇతిహాస సంస్కృతుల్లో ఏంటంటే భూమి మీద మనం కాళ్ళేస్తే పాదస్పర్శం శ్రమత్వం తల్లిని పూజిస్తాం. ఆ విధంగా ఒక చెట్టు వేసినా దానికి దున్నిన సమయంలో కూడా మనం దేవుడిని పూజ చేసి దున్నుతాం, మామూలుగా దున్నం. సో ఆ విధంగా భారం ఏదైతే వేసినా భూమి పట్ల మనకుండే మమకారం. కానీ మనకు తెలియకుండా పాశ్చాత్య సంస్కృతి కారణంగా దానిపైన పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ తోవి మన ప్రాంతంలో ఆక్వా కల్చర్, ఏదైతే ఒక్కొక్క ఎకరం మాగాణి పండే భూమిని మీరు చెరువుగా మార్చి దాంట్లో చేపలేసి రసాయనికాలు దాంట్లో వేస్తే మీరు చేసే పాపానికి శిక్ష ఏంటంటే మీ యొక్క 5 తరాలు, ఇది నేను చెప్పేది కాదు మన శాస్త్రాలు చెప్పింది, భూమిపైన కానీ మీరు విష పదార్థాలు వదిలితే మీతో పాటు మీ తర్వాత ఉండే 5 తరాలు కూడా శాపగ్రస్తులు అవుతారు. మళ్ళీ దాన్ని పునర్జీవనం చేయాలంటే ఆ యొక్క చెరువుని పూడ్చి మళ్ళీ మీరు దాని యొక్క సేంద్రియతను పెంచాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడతాయి? సుమారు 100 సంవత్సరాలు పడతాయి. సో ఆ విధంగా నువ్వు చేసే నేరం పాపం ఏంటి? ఇది కూడా పాపం ఏంట. సో ఆ విధంగా భూమి సంబంధం, అందుకే మనం అన్ని ముందు క్షమించండి చెట్టుని నారిస్తే మనకి. సో ఆ విధంగా మళ్ళీ తిరిగి మన యొక్క రూట్స్కి వెళ్ళే ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. ఆ యొక్క రూట్స్ని కూడా పెంచే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తున్నారు. కనుక ఈ విషయాలు కూడా మీకు తెలియజేయండి. అలాగే మన ప్రాంతానికి సంబంధించి పుష్కరాలు నిజంగానే మొన్న మీరందరూ చూస్తుంటారు కుంభమేళ ఏ విధంగా జరిగింది అనే విషయం ప్రపంచానికి ఏది చూపించాలి అంటే భారతదేశం అంటే కుంభమేళాన్ని చూసి మన సంస్కృతి యొక్క మూలభూత అంశం అంటే మన యొక్క నీటిని ఏ విధంగా మనం సంరక్షిస్తాం, నీటిని ఏ విధంగా దేవతా స్వరూపంగా చూస్తాం, దాన్ని ఆరాధిస్తాం, దానికి ఉదకాలు ఇస్తాం. ఆ విధమైన ఒక సంస్కృతి ఏదైతే ఉందో అది అత్యంత గొప్పది. ఇది చాలామంది సూపర్ స్టిషియస్, ఎందుకు మునిగితే మీ పాపాలు పోతాయని చెప్పి అభిప్రాయం కూడా అనేక మంది ఇక్కడ కూడా పంచుతారు. పుష్కరాల సమయంలో ఎక్కువ పాంప్లెట్స్ పంచే ప్రాంతం కూడా రాజమహేంద్రవరమే. అంటే తెలియక నీటి సంబంధించిన అంశం, దాన్ని పుష్కరుడు అని చెప్పి చెప్తున్నామో దాన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి, దాన్ని చేసే పని ఏమిటి అనే విషయం తెలియని సమాజం ఏదైతే ఉందో. అయితే మనందరికీ తెలుసు ఆ విధంగా ఈ యొక్క నది యొక్క అంశం, నది యొక్క ప్రాసెస్, నదిని ఏ విధంగా సంరక్షిస్తే బాగుంటుంది. కనుకనే మనకి జరిగే అన్ని దేశవ్యాప్తంగా జరిగే ఏవైతే ఈ మేళాలు ఉంటాయో, కుంభమేళాలు అలాగే పుష్కరాలు, వీటికి ప్రాధాన్యత ప్రతి 12 సంవత్సరాలు క్రమం తప్పకుండా ఏ విధంగా వస్తుంది. దీనికి సమాజంతో ముడిపడి ఉంచే ప్రయత్నం, అంటే ఇది ఎన్విరాన్మెంట్ సంబంధించిన అతి ముఖ్యమైన అంశం, పర్యావరణ సంబంధించి అంశాన్ని లేవనెత్తుతూ ఇంకో పక్కన ఆధ్యాత్మిక అంశం, అలాగే రెండిటితో పాటు మూడోది పర్యాటకమైన అంశం. ఆ విధంగా పర్యాటకము అలాగే మన ఆధ్యాత్మికం అలాగే పర్యావరణం 3 సంరక్షించబడే అంశంగా తీసుకుని ముందుకెళ్ళాలి. ఆ విధంగానే మీరు మనకి మొన్న కుంభమేళాలో మామూలుగా మీరు స్నానం చేసి వచ్చేస్తే అర్థం కాదు. ఈసారి రచన ఏం జరిగిందంటే మొత్తం కుంభమేళా సంబంధించిన ప్రాంగణం 10,000 ఎకరాలు ఒక నగరంగా ప్రకటించి దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టి పైప్ లైన్లో వాటర్ ఇచ్చి ఎక్కడా కూడా ఒక్కలంటే ఒక్కరు అనారోగ్యం పాలు కాకుండా వ్యవస్థ, ఆహారం, సుమారు ఎన్ని క్యాంపులు ఎన్ని టెంట్లు ఉన్నాయంటే 5,000 ఆశ్రమాల యొక్క టెంట్లు, ఈ విధంగా వేసిన వ్యవస్థ మొత్తం మన ఆధ్యాత్మిక వైభవంతో కనిపించే పరిస్థితి.
ఆ విధంగా తిరగగలిగితే మనకి దేశం కనిపించేది. భారతదేశంతో మూలభూత అంశం కనుక తప్పనిసరిగా ఈసారి గోదావరి పుష్కరాల్లో కూడా ఆ విధమైన అంశం అంటే మనది అనుకునే అంశాలు తప్పనిసరిగా కనిపించే విధంగా ఒక ప్రయత్నం జరగాలని ఒక ప్రయత్నం. ఆ విధంగానే మొన్న టూరిజం కల్చర్ మినిస్టర్ గజేంద్ర షెకావత్ రావటం జరిగింది. ఒక పెద్ద సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన హెవలాక్ బ్రిడ్జ్ని దాన్ని అందంగా చేసే విధంగా సుమారు 40 కోట్లు ఇవ్వటం జరిగింది. దాంతోపాటు పుష్కర ఘాట్ అలాగే ఒక వ్యవస్థ నమామి గంగే అని చెప్పి ఒక ఉద్యమం తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు. అది కేవలం స్కీమ్ కాదు, అది కేవలం ఒక టైంలో అయిపోయేది కాదు, నిరంతరంగా కొనసాగేది. గంగ ప్రవాహం ఏవైతే సరళంగా నిర్మలంగా స్వచ్ఛంగా ఉండాలో అది చివరి ప్రాంతం వరకు ఉండాలి అనే ఒక లక్ష్యంతో నమామి గంగలో 1,00,000 కోట్ల రూపాయలు హెచ్చించారు. ఇప్పటికీ ఇస్తున్నారు. అయినా కూడా మనకు కనిపించదు. మీరు గంగా ఘాట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తుంటే ఇంకా ఇదేంటి ఇంత దుర్భరంగా అంటే మనం అక్కడే అన్నీ వదిలేయటం కారణంగా మనమే దాన్ని సరిగ్గా పెట్టుకోని కారణం. గోదావరిలో కూడా అదే, గోదావరిలో ఉండే కోటిపల్లి రేవు సంబంధించిన అంశం గురించి ఇంత దుర్గంధంగా ఉందంటారు. దాన్ని మనం ఏ విధంగా మెయింటైన్ చేస్తే ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం. తప్పనిసరిగా అది కంటిన్యూస్ యాక్టివిటీగా ఉండాలి అని ఒక ప్రయత్నం. కేవలం ఒక ఈ జరిగే పుష్కరాలు జరిగే ఆ సందర్భంలో కాకుండా తర్వాత కూడా ఉండే విధంగా ప్రయత్నం జరగాలని చెప్పి ఆ చర్చలో భాగంగా రావడం జరిగింది. దానికి సంబంధించి మిషనరీని కూడా తీసుకురావాలి. కానీ గోదావరి పుష్కరాలు కూటమి ప్రభుత్వం దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గతంలో వచ్చిన అనుభవాలు ఏవైతే అవి మరీ పునరావృతం కాకుండా ప్రయత్నం కూడా తప్పనిసరిగా చేస్తాం. అలాగే మన వైభవాన్ని పెంచే ప్రయత్నం కూడా తప్పనిసరిగా చేస్తాం. అలాగే ప్లాస్టిక్ యూజ్ ఇవన్నీ చెప్పారు, వీటి పట్ల కూడా మేము తప్పనిసరిగా ఆలోచన చేసి ముందుకెళ్తాం. అలాగే చాలా మంచి విషయం అడిగారు సుబ్బారావు గారు. ఏదైతే సిబిఐ ఈడీ కేసులు పెట్టిన వాళ్ళందరూ బీజేపీ రాజకీయ క్షేత్రం అంటే బీజేపీకే స్పష్టమైన ఆలోచన అవగాహన ఉంది. మా పార్టీ యొక్క సింబల్ ఏంటి? కమలం. కమలం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? బురద అనేది దేనికి ప్రతీక? రాజకీయానికి ప్రతీక. మా పార్టీ యొక్క వ్యవస్థాపకులు ఆలోచించే రాజకీయ క్షేత్రం అనేది బురదమైంది. దాంట్లో సఖ్యులు జ్ఞానులు విజ్ఞానవంతులు ఉండాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. అదే సమాజం అంటే వాళ్ళే అక్కడ చేరుతారు. మా దాంట్లో మా పార్టీలో చాలా పెద్ద థింక్ ట్యాంక్ తత్వోపన్ థింక్ ట్యాంక్ ఆయన అంటే మా వివిధ క్షేత్ర ఆర్ఎస్ఎస్ అన్ని క్షేత్రాలు దాంట్లో పాటుగా బీజేపీని దేంతో పోల్చారంటే ఒక ఇల్లు ఉంటే ఇంట్లో బాత్రూమ్ ఏదైతే ఉందో బాత్రూమ్ అనేది బీజేపీ అంటే బీజేపీ కాదు రాజకీయ పార్టీ. మిగతావన్నీ పవిత్రంగా ఉంటాయి దాన్ని. కానీ మనకి బాత్రూమ్ చాలా ముఖ్యమైనది. బాత్రూమ్ లేకపోతే చాలా ప్రమాదం. సో ముఖ్యమైన అంశం అది ఉండాలి. కానీ మా బాత్రూంలో దుర్గంధం ఉంటుంది, అన్ని రకాల జారుతాం కింద నాచుపడుతుంది. ఆ విధంగా రాజకీయాలు కూడా ఆ విధంగా పోల్చడం జరిగింది. కనుక అన్ని అంశాలు ఉంటాయి. వాటి నుంచి మనం ముందుకెళ్ళటం చెయ్యాలి అని చెప్పి అయితే వచ్చి చేరుతున్నారు. సమాజంలో వీళ్ళు పక్కన పెట్టాలా, వీళ్ళు తీసుకోవాలి, ఇది కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఏదైతే రాజకీయంగా ముందుకెళ్లే సమయంలో ఆ విధంగా జరగాలి, అటువంటి శక్తులు కూడా రావాలి, వాళ్ళు కూడా ఆకలింపు చేసుకోవాలి, మాతో పాటు ప్రయాణించాలి. పెద్ద పెద్ద సర్పాలు బీజేపీలో చేరి మామూలుగా వానపాములుగా మారిపోయిన పరిస్థితి మాకు తెలిసి మీకు తెలియదు. సో ఆ విధంగా చాలా పెద్ద ఎత్తున అనేక రకాల తిమ్మింగిలాలు అంటున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు సంబంధించిన మాఫీ అయితే కాలేదు. ఇది నేను నిర్ద్వందంగా చెప్పగలను. ఒకళ్ళని కాదు, ఇద్దరు కాదు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. వీళ్ళెవ్వరికి కూడా ఎక్కడా కూడా మాఫీ చేసి వాళ్ళు దాన్ని తీసేయలేదు. వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ కేసుల్లో ఉన్నారు, మునిగి తేలుతున్నారు. వాళ్ళు ఆ ఆసరాకి అయితే చెయ్యమని చెప్పి జాయిన్ చేసుకున్నారు. ఒక కండిషన్ ఏంటంటే ఏదైతే మీరు ప్రెసెంట్ ఉన్న మీ మీదున్న కేసెస్ వాటి పట్ల మీరు ఎటువంటి వైఖరి అవ్వాలి, దాన్ని తప్పించి మిగతా అంశాలు మీకు అవకాశాలు ఇస్తాం, పనిచేయండి. మన భారత రాజ్యాంగ శిక్షా స్మృతిలో ఇప్పుడు కొత్త అంశాన్ని చేర్చాలని 30 రోజుల పాటు ఎవరైనా రిమైండ్ ఉంటే వాళ్ళు రాజకీయంగా పక్కన పెట్టాలని చెప్పి ఆలోచన వస్తుంది. అయితే నిజం కాదని నా అభిప్రాయం. అంటే అది జరగకూడదంటే అది న్యాచురల్ జస్టిస్ విరుద్ధం నా అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళైతే మీ ఇలాంటి విఘ్నులందరూ తయారు చేశారు. అంటే సమాజంలో ఇప్పుడు మారిపోయింది. ఎవరినైనా ఎక్కడైనా ఇరికించాలంటే అత్యంత ఈజీగా అవకాశం ఉంది. సో నేను తప్పించుకునే అవకాశం కూడా నాకు జస్టిస్ నాకు కూడా ఉండాలి. నేను కూడా ఐ షుడ్ నాట్ బి ప్రూవ్డ్ అన్లెస్ ప్రూవ్డ్ గిల్టీ. సో ఆ విధంగా నేను క్రిమినల్ కాకుండా ఉండే అవకాశం నాకుంది. దాన్ని దూరం చేసే అవకాశం ఎవరికి లేదు. కనుక ఆ అవకాశం మనకి రాజ్యాంగ మనకి జ్యూడిషియల్ ఇచ్చారు కాబట్టి మనం దాన్ని ఉపయోగించుకుంటాం. ఆ విధంగానే చేరికలు జరుగుతున్నాయి. అలాగే పోలీస్ సంబంధించిన అంశంతో మాట్లాడారు. మనకి రిక్రూట్మెంట్ కానీ ఏదైనా అంశం ఉందంటే అన్ని శాఖలో జరిగింది. అసలు రిక్రూట్మెంట్ జరిగింది ఏంటంటే పోలీస్ శాఖ. కనుకనే హోమ్ గార్డ్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. అలాగే సెక్యూరిటీ సర్వీసెస్ మీద కూడా ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. నిజంగానే సెక్యూరిటీ సర్వీస్ వాళ్ళకి ఇచ్చేది చాలా తేడా ఉంది. దానికి సంబంధించిన పిఎఫ్ ఇవన్నీ కూడా కట్టకుండా ఉండే పరిస్థితి కూడా ఉంది. తప్పనిసరిగా మారాలి. అందరికీ మినిమం వేజ్ బోర్డు ఉండాలి అని చెప్పి గత ఏ రాష్ట్రం కూడా మినిమం వేజ్ బోర్డు నియుక్తి చేయలేదు.
మన ఆంధ్రప్రదేశ్తో సహా. దాని కారణంగా ఇబ్బంది వస్తుంది. దానికి విరుగుడు ఏంటి అంటే తప్పనిసరిగా వాళ్ళు పిఎఫ్ అలాగే వాళ్ళు గ్రాడ్యుటీ ఈఎస్ఐ తప్పనిసరిగా కట్టాలని, అందరికీ పేమెంట్ త్రూ ఆన్లైన్ జరగాలని చెప్పి ఒక నియమం పెట్టడం జరిగింది. ఆ విధంగా అన్ని ఏజెన్సీకి ఇచ్చారు. వాళ్ళు సబ్మిట్ చేస్తేనే వాళ్ళకి రెన్యూవల్ చేస్తారు. ఈ సిస్టమ్స్ తీసుకొచ్చారు. అయినా కూడా మన వాళ్ళు ఏంటి, మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా వాళ్ళకి ఒక వేఅవుట్ అందరి దగ్గర ఏటీఎం కార్డ్స్ తీసేసుకుంటారు, వాళ్ళే అకౌంట్ ఓపెన్ చేస్తారు. వాళ్ళైతే దానికి ఇంకొక మార్గం వాళ్ళు ఆలోచించి చేస్తారు. నిజంగానే వీళ్ళపైన మనం యాక్షన్ తీసుకోవాలి. సుమారు చాలా చోట్ల ఇది కాంట్రాక్ట్ సిస్టంలోనే ఒక సిస్టమ్ ఉంది. దాన్ని మార్పు జరగాలని మేము కోరుకున్నాం. ఏపీ కాస్ట్ అనేది అంటే లాస్ట్ ప్రభుత్వం వైసీపీ అమలు చేసినా కూడా ఒక ఏజెన్సీ ఉండాలి. ఆ ఏజెన్సీ ద్వారా రిక్రూట్ అవ్వాలి, వాళ్ళ నియంత్రణ చేయాలనుకున్నాం. అయితే అది కేవలం నేమ్ సేక్ అయింది, స్టార్ట్ అయింది, కానీ అది జరగట్లేదు. అందరూ కాంట్రాక్ట్ సిస్టమ్ కానీ ఆ విధంగా కొనసాగుతుంది. దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. అలాగే దేవాలయాలకు సంబంధించిన అంశం మాట్లాడారు. నిజంగా నాకు కూడా బాధ కలిగించే అంశం ఏంటంటే దేవుడు దర్శనానికి వెళ్ళాలంటే ఎంత డబ్బులు ఇవ్వాలి ఏంటని. రెండు వాదనలు కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే శీఘ్ర దర్శనం కోసం, అలాగే విఐపి దర్శనం కోసం ఎంతైనా డబ్బులు ఇచ్చేస్తుంటారు, ఇచ్చేదిపోతున్నారు. మీ అందరూ అనుకోవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి హుండీలో ఆదాయం అలాగే టికెట్స్ మీద ఆదాయం కన్నా దాన్ని కరప్షన్ అన్నాం కానీ ఆమ్యామ్యం అంటే డబ్బులు ఇచ్చేస్తే మీకు 1000 రూపీస్కి రూమ్ దొరుకుతుందంటే 2000 రూపాయలు ఇచ్చి రూమ్ తీసుకునేవాళ్ళు ఇప్పటికి ఉన్నారు. ఇప్పుడు 300 రూపాయల టికెట్ ఉన్నా 1000 రూపాయలు ఇచ్చే 300 రూపాయల టికెట్ కొనేవాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా వేలం వేరు మనలో ఉంది. మనం నిజంగానే సొసైటీ షుడ్ రియాక్ట్. ఎక్కడ లేని విధంగా ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో రోజు పెరిగిపోతుంది. కమర్షియలైజేషన్ ఆఫ్ గాడ్. సో ఆ విధంగా దేవుడిని ఆ విధంగా చేసే సమయం చాలా మంచి పద్ధతి కాదు. అయితే దీనికి మంచి ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి ఈ మధ్య మనకి నిర్మాణమైన మనందరి యొక్క కోరిక 550 సంవత్సరాల యొక్క పోరాట ఫలితంగా భవ్య రామ మందిర నిర్మాణం జరిగింది. ఆ రామ మందిర నిర్మాణ ట్రస్ట్ ఆలోచన చేసింది. ప్రపంచంలో అన్ని కమర్షియల్ అయిపోయి మనం రేపు కూడా దర్శనానికి విఐపి స్పెషల్ బ్రేక్ దర్శనాలు, హారతి ఇవన్నీ కార్యక్రమాలు పెట్టచ్చు, దానికి రేట్లు పెట్టచ్చు, ప్రసాదాలకి రేట్లు పెట్టచ్చు. అంటే ఇవన్నీ పెట్టకుండా ఉండే ఒక వ్యవస్థ నిర్మాణించాలి. ఎవరైనా అయోధ్య అంటే దర్శనంకి ఎక్కువ సమయం కాకుండా శీఘ్రంగా అయ్యే విధంగా స్వామివారి దర్శనం చేసుకుని వెళ్లే విధంగా ప్రసాద వితరణ కూడా అంతే సహజంగా జరగాలి. ఆర్తి స్పెషల్ ఏమి ఉండకూడదు. కానీ ఆ సమయం ఉంటుంది. సమయంలో కొంత ప్రోటోకాల్ అంటే తొందరగా తీసుకెళ్లే విధంగా ఒక వ్యవస్థ తప్ప మిగతా దేని చేయకూడదని చెప్పి నిర్మాణం చేశారు. అదొక ఆదర్శవంతమైన ఒక వ్యవస్థ అక్కడ నిర్మాణం అయింది. ఆ విధంగా అక్కడ ప్రసాదాలు కూడా దేవుడి దగ్గర పెట్టకుండా వాళ్ళిచ్చిన ప్రసాదం తినే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తారు. ఆ విధంగా అన్ని చోట్ల జరగాలి. నార్త్ ఇండియాలో ఈ సిస్టమ్ ఉంది, కానీ దురదృష్టం సౌత్ ఇండియాలో మాత్రం పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. ఒక టెంపుల్ ఆదాయంతో ముందుకు వెళ్ళిపోతుంది. మన వాడపల్లి వెంకటేశ్వర స్వామికి వైభవం వచ్చింది. ఆ విధంగా ఒక్కొక్కసారి ఒక దేవుడు అలాగా పైకి వస్తారు. ఆ విధంగా ఇవాళ గణాంకాల్లో మంది ఇప్పుడు 6వ స్థానానికి వచ్చింది. రాబో కాలంలో ముందుకు వెళ్ళిపోయి అంటే శ్రీకాళహస్తి అనే టెంపుల్ సంబంధించిన అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. శ్రీకాళహస్తి ఉండేది చాలా పవిత్రమైన ఈ యొక్క పంచభూత క్షేత్రం. అయితే శ్రీకాళహస్తికి ఆదాయంలో చాలా వెనకబడి ఉండేది. కేవలం ఒక్క కార్యక్రమం రాహుకేతు పూజ కారణంగా దాంట్లో కూడా స్లాబ్స్, రాహుకేతు పూజలో కూడా 4 స్లాబ్స్. మన అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా ఏదైనా ఉంటాయి కదా, 500 నుంచి 1000 రూపాయలు 5000 రూపాయలు ఆ విధంగా స్లాబ్స్ పెట్టి ఇవన్నీ అయితే వచ్చాయి. ఇవన్నీ కూడా పరిణామాలు సమాజ క్రమంలో వచ్చాయి. తప్పనిసరిగా ఇది తగ్గాలి అని చెప్పి మా యొక్క భావన. ఎవరైతే సర్వదర్శనానికి వచ్చేవాళ్ళు ఉంటారో భక్తులు పాదాలతో పిలిచి వచ్చేవాళ్ళు పరిస్తున్నారు, వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం జరగాలి. వాళ్ళే ముందు భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తిపూర్వకంగా వచ్చేవాళ్ళు ఆ విధంగా జరగాలని మేము కోరుకుంటాం. ఈ మధ్య మీ హైందవ శంకారం కార్యక్రమంలో దేవాలయ వ్యవస్థ మార్పు జరగాలని, కబంధ హస్తాల నుంచి విముక్తి కావాలని పార్టీలో ఉంటూనే మేము చెప్తున్న పెద్ద నినాదం. ఆ విధంగా జరగాలని మా కోరిక. ఆ విధంగా వెళ్ళటం. ఇంకోటి భారత్ సంబంధించిన అంశం పేరు మారాలని, భారత్ అనే పేరు ఉంది, దాన్ని ఎవరు తీసేయలేరు. మొన్న G20 మన భారతదేశంలో జరిగింది మన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో. ఆ సమయంలో అందరికీ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముర్ము గారు ఇన్విటేషన్ పంపించారు. ఏమైనా ఇన్విటేషన్ పంపించారు? ఆవిడ రాసింది ఐఎమ్ భారత్ ప్రెసిడెంట్ అని రాసింది. పెద్ద కలకలం వేసింది, పెద్ద చర్చ జరిగింది. ఆవిడ దాంట్లో కూడా ఐ ఫ్రమ్ భారత్ ఇన్వైట్ టు గ్రేస్ అకేషన్ చెప్పి ఆవిడ రాసింది. అందరి ఇన్విటేషన్ కూడా భారత్ అని రాసి అప్పుడు పేరు మార్చేస్తున్నారని. ఆ యొక్క మండపానికి పేరేం పెట్టారు? ఆ యొక్క కన్వెన్షన్ సెంటర్ని భారత మండపం పెట్టారు. మీరు ఇప్పుడు చూడొచ్చు, ప్రగతి మైదానంలో పెద్ద మండపం ఉంటుంది. దాని ముందు ఎవరు పెట్టారంటే మన ప్రపంచానికి మూల కారణమైన ఈశ్వరుడు ఆ యొక్క నటరాజస్వామి, అంటే బొటనవేలుతో నుంచొని ప్రపంచానంతా శాసించే ఆ నటరాజస్వామి పెద్ద విగ్రహం ఇప్పుడు కూడా వెళ్తూ చూస్తూ కనిపిస్తుంది. ఆ విధంగా భారతదేశ వైభవం
నలంద విశ్వవిద్యాలయం చూపించారు స్టార్టింగ్ లోపలంతా. ఆ విధంగా తీసుకెళ్లే క్రమంలో ఆ విధంగా భారత్ పరిచయం చేసే ప్రయత్నం ఆయన ప్రతి అంశం ప్రతి అకేషన్ కూడా వినియోగించేస్తారు. ఆ విధంగా ప్రజల నుంచి వచ్చి మార్పు తప్పనిసరిగా జరుగుతుంది. అలాగే మన మిత్రులు ఈ ఏదైతే బ్యాక్వర్డ్ ముస్లిమ్స్ గురించి ఆయన ఆలోచన చేస్తున్నారని ఒక ఆలోచన అయితే ప్రారంభమైంది. ఎక్కడైతే అన్ని వర్గాలు అన్ని వర్గ ప్రజల్ని సమాంతరంగా చూసే ఒక వ్యవస్థ నిర్మాణం జరగాలని చాలా మందికి భారతీయ జనతా పార్టీ అంటే హిందుత్వ పార్టీ అనుకోవడం అభిప్రాయం. అంటే ఈ హిందుత్వాన్ని మేము ఆలోచన చేసే ఆలోచన వేరు. అదేదో మతం పరంగా ఆలోచన చేసేది కాకుండా అది జాతీయత అనే అంశంగా మేము ఆలోచన చేస్తాం. దాంట్లో భాగంగానే మా యొక్క మూల సిద్ధాంతం ఏంటంటే సర్వధర్మ సమభావన, అన్ని ధర్మాలు ఒకలా చూడాలని. మనకి అది ఎలాగో మన ఇతిహాసం ఏకసత్య ప్రతిపాదన ఆ విధంగా ఉండే ఆ వ్యవస్థ ఏదైతుందో ఆ విధంగా ఆ వ్యవస్థ నిర్మాణం కోసం అడుగులు వేస్తున్నాం. ఆ విధంగా నీకు తీపి ఇష్టం, ఆయనకి కారం ఇష్టం, ఆయనకి పులుపు ఇష్టం, నాకు ఉప్పు ఇష్టం. ఎవరి ఏ ఇష్టం ఉంటే ఆ తినే అవకాశం అందరికీ ఉంది. నేను తీపి తింటున్నాను కాబట్టి మీ అందరూ కూడా తీపే తినాలి అని నేను కానీ నియంత్రిస్తే ఎంత అవివేకం ఎంత అనాలోచితం అవుతుందో అంత దుర్మార్గం అవుతుందో ఇంకా దానికన్నా ఇంకొక దుర్మార్గం ఉండదని నా అభిప్రాయం. కనుక అందరూ ఎవరు ఏది తినే ఏ ఇష్ట దైవాన్ని పూజించుకుని ఏ విధ ఆరాధన పద్ధతితో మీరు వెళ్ళటం అది అత్యంత సహజం. ఆ విధంగా చేయాలి. దానిలో ఎవరు నీతులు మిగతా చోట్ల ఉండొచ్చు. ఇది తప్ప ఇంకో మార్గం లేదని, అతను తప్ప ఇంకో దేవుడు లేదని, ఈ పుస్తకం తప్ప ఇంకే మార్గం లేదు. కానీ భారతదేశంకి వస్తే అది చెల్లదు అని. అంటే భారతదేశం వివిధ జాతులు వివిధ మతాల యొక్క సంఘం కనుక ఆ విధంగా ఆలోచన చేయాలి. దాంట్లో కూడా బ్యాక్వర్డ్నెస్ సంబంధించిన అంశాన్ని ఆలోచించి దాన్ని ప్రశ్నించి దాన్ని సమాధానపరిచి అనేక రకాల ఆలోచనలు స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. అలాగే ఈబీసీ అనేది ఏదైతుందో ఎకనామిక్ బ్యాక్వర్డ్ సంబంధించిన అంశం ఆ విధంగా తీసుకొచ్చి బ్యాక్వర్డ్నెస్ దూరం చేసే ప్రయత్నం. అంటే లౌకికం అన్నారు కదా, లౌకికమైన ఆలోచన కలిగిన ముస్లింస్ అందరికీ లౌకికమైన అత్యంత సహజమైన స్వభావం భారతదేశంలో. భారతీయులందరూ కూడా ఎవరిని కూడా ఆ విధంగా చూడరు. మనకి అలా మన దేని కూడా చూడేయండి ఆ విధంగా ఉన్నాం. ఒకవేళ మనం ఇది దేవుడు కాదు అదే దేవుడు అనుకున్నా పర్వాలేదు. కానీ ఈ ఆలోచన మారకూడదు. మూలభూతమైన అంశం ఏదైతే అందరం కూడా ఒకటి అనే ఒక ఆలోచన మారకూడదు. సో ఆ విధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఆ విధంగానే మేము అనేక రకాల విషయాల పట్ల ఆలోచన చేసి ఏదైతే కింద అట్టడుగు వర్గాలు పడుతున్నా వాళ్ళకి వెళ్లే విధంగా మా లక్ష్యం అంత్యోదయ అంటే అంతిమ వ్యక్తి వరకు ఫలితాలు వెళ్ళాలని. ఈ అంశం ఏదో కొత్తగా భారతీయ జనతా పార్టీ ప్రవేశించింది కాదు. మహాత్మా గాంధీ గారు ఆలోచన చేసిన సర్వోదయ అనే సిద్ధాంతంలో భాగంగానే అందరి జీవితాల్లో వెలుగు రావాలని దాంట్లో భాగంగానే ఈ సారథ్యం యాత్రతో పాటు మీకు చేసిన మొదటి కార్యక్రమం నిన్న స్ఫూర్తి అనే ఒక కార్యక్రమం చేశారు. సంచార జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సదాచార వారసులు సాంస్కృతిక వారధులు అని చెప్పి ఎవరైతే సంచార జాతుల కారణంగా మనందరూ బ్రతుకున్నాం, మన సంస్కృతి నిలబడింది. మన ఇంటికి వచ్చే హరికథ బుర్రకథలు చెప్పేవాళ్ళు, అలాగే కొమ్ము దాసలు కానీ, అలాగే జంగాలు కానీ, బుడబొక్కలోళ్ళు కానీ, దేవర్లు కానీ, పిచ్చుగుళ్ళు వాళ్ళు కానీ, వీరముష్టి వాళ్ళు కానీ ఇలా అనేక రకాల జాతులు ఉన్నాయి. మన ప్రాంతంలో 36 జాతులు ఉన్నాయి. వీళ్ళు తిరుగుతుంటారు, ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ కట్టుబాట్లు ఉంటే మనందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. నేను ఒక సంచార జాతుల ఒక కాలనీ కట్టింది పార్టీ ఇచ్చింది ఆదేశం ప్రకారం వెళ్ళాలని చెప్పి మాకు విస్తృత కార్యక్రమాలు వెళ్తే అక్కడ కార్యక్రమం చేస్తే ఆ ఊళ్ళో బయట కూర్చోబెట్టాడు. ఎందుకు కూర్చోబెట్టాడు? వర్షం పడుతుంది లోపల రమ్మంటే లేదు అతను మేము వెలేసా అన్నారు. ఇప్పటికీ వెలిహని కార్యక్రమం ఉందా అంటున్నాను. మా జాతీయ అంశం మేము వెలేస్తాం. ఎందుకు వెలేశారంటే వాళ్ళు చాలా పెద్ద పాపం చేశారన్నారు. ఏం పాపం చేశారంటే వాళ్ళు అమ్మా నాన్నకి అబద్ధం చెప్పారు. సో అబద్ధం చెప్పడం ఇప్పటికీ నేరం అనుకునే జాతి మనం అలా అనుకుంటున్నాం కదా. సో ఆ విధంగా అటువంటి గొప్ప వాళ్ళ పట్టుబాట్లు కూడా చాలా బుడపక్కలో వెళ్తే వాళ్ళు అబ్బాయి సంపాదించి 26 రూపాయలు సంపాదించి అమ్మాయి చేతిలో పెట్టాలి. తనంతా తన కష్టం మీద తన తండ్రి మిగతా వాళ్ళు డిపెండ్ కాకుండా తను వెళ్ళి సంపాదించుకుని 26 రూపాయలు అమ్మాయి చేతిలో పెడితే ఆ అమ్మాయి ఆ డబ్బులు తీసుకుంటే పెళ్లి చేసుకుని ఒప్పుకుంటుంది, లేకపోతే ఒప్పుకోదు. దాన్ని ఓడి అంటారట. సో ఆ విధంగా మగవాడు అమ్మాయి కూడా తీసుకునే అవకాశం అవుతుంది అమ్మాయికి ఉంది. సో ఇప్పుడు మనకి పెళ్లి చూపులంటే ఎవరిని చూపిస్తే అని చేసేసుకునే పద్ధతి వాళ్ళు లేదు. సో ఆ విధంగా సదాచారం అంటే తిరుగుతుంటారు. సో ఇటువంటి కార్యక్రమం చేయటం వాళ్ళకి ఒక గౌరవం ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా అనేక రకాల విషయాలు మీరు తెలియజేశారు. తప్పనిసరిగా వాటిని ముందుకు తీసుకెళ్తాం. రాబోయే కాలంలో కూడా మీరు తప్పనిసరిగా మాకు మార్గదర్శనం చేస్తుండే అనేక విషయాలు తెలియజేయండి. ఆ విధంగా అవుట్ రీచ్ ఏదైతే ఉందో అది పెంచుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ విధంగా మీ అందరూ కూడా ఏవైనా అంశాలు అనిపిస్తే మాకు ఇక్కడ పిక్కి నాగేంద్ర గారు మా జిల్లా అధ్యక్షుడు ఆయనకి మీరు 10 రూపాయలు ఇస్తే దాన్ని తప్పనిసరిగా చేరే చోట చేసే ప్రయత్నం చేస్తాం. చిన్న
నగరాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో జరిగే అనేక చర్చల్లో చాలా మంచి మంచి అంశాలు వస్తాయి. ఆ విధంగా స్వీకరించే అవకాశం మాకుంది. అలాగే మీకు సోమవీరాజు గారు ఉన్నారు, పురంధరేశ్వరి గారు ఉన్నారు, మా నెలలోనే మీరు రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. అలాగే మాకు మన సెక్రటరీగా నియుక్తి కాబడ్డ మా బొమ్మలు దత్తు గారు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మీకు ఎప్పుడు కూడా ఆర్మ్స్ ఒక జస్ట్ ఫోన్ కాల్ వీరాజు గారు అంటే మీరు ఎప్పుడైనా పిలిచిన మీ దగ్గరికి వచ్చేస్తారు. సో ఆ విధంగా ఎవరికి అందించినా ఆ విధంగా తీసుకెళ్లే ప్రయత్నం, ఆ విధమైన ఆలోచనతోనే పనిచేస్తున్నారు. సో అనేక చిన్న చిన్న ఇష్యూస్ పట్ల ఆలోచన చేసే పార్టీ మా పార్టీ. సో ఆ విధంగా చిన్న చిన్న అంశాలు ఏవైతున్నాయో అవే పెద్ద మార్పుకి అవి మార్గదర్శనం కాగలదు. ఆ విధంగా మీ అందరూ కూడా మీ యొక్క విలువైన సమయం ఇచ్చి పూర్తయిన మీ యొక్క ఇవాళ వర్కింగ్ డే. సో ఆ విధంగా మీ వర్క్ వెళ్ళకుండా కొంతసేపు ఆపిన మీ అందరూ కూడా సహృద్భావంతో ఈ కార్యక్రమాన్ని వచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి